మంచిర్యాల నియోజకవర్గంలో మరి ఇలా పేద ప్రజలు వాళ్ళు మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, బీసీలు కావచ్చు, అగ్రవర్ణాలు ఉండే పేదలు కూడా కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరి భూములను ఇలా ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటున్నది. వాళ్ళ ప్రభుత్వం అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మారింది అని చెప్పి వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఈరోజు వరకు వారసత్వంగా వచ్చిన భూమి పెద్దలు దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దౌర్జన్యంగా ఇవాళ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో గుంజుకుంటున్నారు అని మరి పార్టీకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మిత్రులారా, తెలంగాణలో రేవంత్ రెడ్డి దౌర్జన్యం ఎంత ఉన్నదో అంతకన్నా 10 రెట్ల దౌర్జన్యం ఇవాళ ఇక్కడ మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు దౌర్జన్యం ఉన్నది. మీరు నిన్నటికి నిన్న ఆయన జర్నలిస్టులను ఓపెన్గా ధమ్కి ఇచ్చిండు. ఆయన బిడ్డ నేను తలుచుకుంటే మీ పత్రికలను కూడా మూత పడతాయని జర్నలిస్టులను ధమ్కి ఇస్తున్నాడంటే వీళ్ళ కళ్ళు ఎంత నెత్తికెక్కినాయో కండ కావరంతో మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా క్లియర్గా మరి మీడియా అనేది 4th ఎస్టేట్ అని చెప్పడం జరిగింది. ఆ 4వ పిల్లర్ అయిన మీడియాను కూడా భయపెట్టించే స్థాయికి వీళ్ళ కావరం పోయిందంటే మీరు అర్థం చేసుకోండి వీరు కాంగ్రెస్ నాయకులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. ఇలా ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఆయన చేయని దౌర్జన్యం లేదు. ఇక దివాకర్ రావు గారు చాలా తక్కువ చెప్పినారు, కానీ ప్రతి ఇంట్లో కూడా ఎందుకన్నా గెలిపించినవరా నాయన వీళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను ఈయనను గెలిపించినామని బాధపడతా ఉన్నారు. ఇలా ఇక్కడుండే బాధితులు ఎవరు? మాలలు, మాదిగలు, బీసీలు, వీళ్ళంతా రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇవాళ 295 ఎకరాలు మంచిర్యాల మున్సిపాలిటీలో భాగమైన మరి ఈ పోచంపాడు కానీ, వేంపల్లి కానీ, ముల్కలు కానీ మంచిర్యాల మున్సిపాలిటీలో భాగం కాబోతున్నాయి. ఒక్కొక్క ఎకరం కనీసం ₹1,00,00,000 ఉంటుంది, కనీసం ₹1,00,00,000 రాబోయే రోజుల్లో దీని రేటు పెరుగుతుంది. అయ్యా ప్రేమ్ సాగర్ రావు, నీకు ఒక్కనికే ఉండాలన్నా చిరాన్ ఫోర్టు, నీకు ఒక్కనికే పవర్ ప్రాజెక్టులు ఉండాలనా, నీ ఒక్కనికే సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉండాలనా? మా మాల బిడ్డలకు రావద్దా? మా మాదిగ బిడ్డలకు రావద్దా? బీసీ బిడ్డలకు రావద్దా? పేద బిడ్డలకు రావద్దా? మీ సతీష్ రావు, మీ అనుచరులైన సతీష్ రావు, సంజీవ్ రావుకే ఉండాలన్నా అంత ఆస్తి అంతా? మీ ఇండస్ట్రియల్ పార్క్ ఏదో వాళ్ళ భూములలో పెట్టు కదా, ఒక్కొక్కరికి 50 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నువ్వు పద్మనాయక కళ్యాణ మండపంలో ఏమీ నోటీసులు లేకుండా, కలెక్టరేట్లో ఏమాత్రం ప్రొసీడింగ్స్ లేకుండా సీక్రెట్గా పద్మనాయక కళ్యాణ మండపంలో అధికారులను పిలిపించి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు ఏం తప్పు చెబుతా రాయాలా? నేను ఇక్కడనే ఉంటా. అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మాఫియా ప్రభుత్వం, ఇలా పేద ప్రజల నోటికాడ కూడి తీసే ప్రభుత్వం. 4th సిటీ అని చెప్పేసి అక్కడ నాశనం చేస్తున్నారు, లగచర్లలో ఫార్మా సిటీ అని చెప్పేసి అక్కడ నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి మళ్ళీ మంచిర్యాలలో పేదల నోట్ల మట్టి కొడుతున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ ప్రేమ్ సాగర్ రావులు, వీళ్ళు ప్రజాప్రతినిధులందుకు తెలంగాణ ప్రజలు తలబట్టుకొని కూర్చున్నారు. 1000 దేవులకు మొక్కుకుంటున్నారు. వీళ్ళ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని చెప్పి దేవులకు మొక్కుకుంటారు. అబద్ధంగా ఆర్టికల్ 311, 312 ప్రకారం ఈ దేశంలో ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి మీకు IAS ఉద్యోగం ఇచ్చిండ్రు. అంతే తప్ప ఈ ప్రేమ్ సాగర్ రావు లాంటి గూండాలకు, ఈ మాఫియాలకు మీరు వంతవాడమని చెప్పి ప్రభుత్వం ఆనాడు భారతదేశం మీకు ఉద్యోగం ఇవ్వలేదు. మీకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఇస్తున్నది ఈ పేదల పక్షాన నిలబడమని. అంతే తప్ప వీళ్ళను ఏదో చూపించి, ఆశ చూపించి వీళ్ళని మెడలు వంచి వీళ్ళ భూములు గుంజుకోమని కాదు. కలెక్టర్ గారు, దిస్ అమౌంట్స్ టు అట్రాసిటీ అగైన్స్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఐ హోప్ యూ విల్ రియలైజ్ దిస్. ములకల్లలో మాకు పోషంపాడు శివార్లో మాకు 20 గుంటల భూమి అని ఇచ్చిర్రు. గరీబోళ్ళకి, పేదలకు భూములు ఇస్తానని ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఏం చేసిందంటే, మేము మీటింగ్ పెడతాను, మీరు పాస్బుక్లు పట్టుకొని రండి అని మా వాళ్ళకి చెప్పిర్రు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏందని పోయి మీటింగ్ ఇంటామని పోతే మాకు సంతకాలు పెట్టండి, మీరు పెట్టినా పోతుంది, పెట్టకుండా పోతుంది, రాని వాళ్ళవి కూడా పోతాయి, మీరు భయపడకుండా దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు కదా, మాకు ఉద్యోగాలు గ్యారెంటీ అని అడిగిండ్రు. అడిగితే ఉద్యోగాలు గ్యారెంటీ అంటే అది అయిన వరకు, ఫ్యాక్టరీ అయిన వరకు ఇస్తాం, ఇప్పుడు ఏం ఫ్యాక్టరీ అయిన వరకు ఇస్తామని అన్నారు. అన్నవల్లీలకు ఇది అయిపోయి తెలివి వచ్చి ఇప్పుడు ఎట్లా ప్రభుత్వం ఇల్లు ఇయ్యనే పట్టింది. ప్రభుత్వం ఇల్లు ఇస్తాను కదా, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళను వాళ్ళు ఇచ్చి మీకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళను మీకు ఇల్లు కట్టించి మీ భూములు తీసుకుంటున్నాం.
తక్కువ రేటుకు భూములు తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళని నమ్మించి సంతకాలు పెట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు భయపడి మేము బయటకు వస్తామంటే వాడకొక జీప్ పెట్టిరు పోలీసు వాళ్ళు, వాడకొక జీప్ పెట్టి మీరు ఎట్లా పోతారు మీటింగ్కి ఎట్లా పోయి మీరు మాట్లాడతారు, మీరు పోకట్లేదు ఏం లేదని మొత్తం అన్ని టాటా ఏసీలో ఎక్కించుకొని పోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.